ప్రముఖ యూట్యూబర్ బయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ను పోలీసులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై నూతన్కల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తూ సన్నీ యాదవ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నట్టు పలు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదును స్వీకరించిన సూర్యాపేట కమిషనరేట్లోని నూతన్కల్ పోలీసులు ఐటీ చట్టం 1112, 3184, 46 RBW, 61 BNS, 34 TSGA, 66C, 66D మొదలైన అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్ బైక్ టూర్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వస్తూ ఉండగా చెన్నై ఎయిర్పోర్ట్లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. బెట్టింగ్ యాప్లు ప్రోత్సాహం వల్ల యువత ఆర్థికంగా వంచనలకు గురవుతుందని, యువత ఈ వలలో చిక్కుకుంటారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీసీ ట్వీట్లో అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువత ఇలా సులభంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందగలుగుతామనే ఆశతో బెట్టింగ్, వాట్సాప్ గ్రూపులు, ముఖాముఖి సమావేశాల్లో చిక్కుకుంటారని, సరైన అవగాహన అవసరమని ఆయన పేర్కొన్నారు. బయ్యా సందీప్ గంగా ఇప్పుడు సన్నీ యాదవ్ పేరుతో ప్రముఖ యూట్యూబర్గా మారారు. గత 10 సంవత్సరాలుగా బైక్ రైడ్ వీడియోలు, ట్రావెల్ వ్లాగ్స్, అడ్వెంచర్, స్పోర్ట్స్ వీడియోలు రూపొందించి వైరల్ అయ్యారు. వీటితోనే అతని ఛానల్లో లక్షలాది మంది సబ్స్క్రైబర్లు, కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆదా ఖర్చులను తగ్గించుకొని స్పాన్సర్షిప్ డీల్లు, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డబ్బు సంపాదిస్తూ వారి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఛానల్స్లో యాక్టివ్గా ఫాలోవర్స్ పెంచుకున్నారు. సన్నీ యాదవ్ తన వీడియోల్లో ఎక్కువ ప్రీమియం ప్రోడక్ట్ ప్లేస్మెంట్కు ప్రాధాన్యం ఇస్తూ ఉండగా ఇటీవల కొన్ని బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వీడియోలకు స్పాన్సర్ ఒప్పందాలు పొందారన్నది ఆరోపణ. ప్రధానంగా ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని వెలికితీసిన సమయంలో ప్రధానంగా బయ్యా సన్నీ యాదవ్ పేరును తెరపైకి తెచ్చారు. అలా తెచ్చిన కొద్ది రోజులకే సన్నీపై కేసు నమోదైంది. పలుమార్లు సన్నీ కూడా తన తప్పును ఒప్పుకొని తప్పని తెలిసిన తర్వాత అలాంటి వీడియోలు చేయటం లేదని సమర్థించుకున్నారు. అలాగే నాన్వేష్ లక్ష్యంగా సన్నీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. సన్నీ యాదవ్ అరెస్ట్ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారగా కామెంట్స్ భిన్న స్వరాల్లో వినిపిస్తున్నాయి. మొత్తం మీద సన్నీ అరెస్ట్ అయిన విషయం తెలంగాణలో ప్రస్తుతం వైరల్గా మారింది.